ఇక బెంగళూరు విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టుబడింది. ఈ కేసులో ఘనా మహిళ జెన్నిఫర్ అబ్బేను అరెస్ట్ చేశారు. దోహా నుంచి వచ్చిన అబ్బేను డిఆర్ఐ సోదా చేశారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేశారు. మహిళ నుంచి 38.4 కోట్ల విలువైన 3 కిలోల పైగా కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ చెప్పండి. చెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు అంటే బుధవారం తెల్లవారుజామున జరిగినటువంటి ఏదైతే ఇంటెలిజెన్స్ నిఘా నేపథ్యంలో ఒక మహిళను అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు ముందస్తు సమాచారంతో భారీగా కొకైన్ ఇక్కడికి అంటే ఆమె ఇదే దిగుమతి చేస్తుంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ తో ముందస్తుగా కూడా మాదక ద్రవ్యాలను తీసుకొస్తుంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ తో అందడంతో ఒక్కసారిగా కూడా అలర్ట్ అయ్యి పోలీసులందరూ కూడా ఆమెని స్వాధీనం చేసుకున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే చెంపగౌడ విమానాశ్రయం దాదాపు ఇది ఒక ఐటీ హబ్ అయినటువంటి బెంగళూరు విమానాశ్రయం. ఇక్కడ చాలా మటుకు దాదాపు కొన్ని నెలలుగా మనకు రణ్యారావుకు సంబంధించినటువంటి గోల్డ్ స్మగ్లింగ్ అనుకోవచ్చు, తర్వాత మాదక ద్రవ్యాలు అనుకోవచ్చు, ఎక్కడి నుంచైనా కానీ కేంద్ర బిందువు మనకు చెంపగౌడ విమానాశ్రయం అని చెప్పవచ్చు. దాదాపు గత 4-5 నెలల నుంచి కూడా భారీగా కూడా మాదక ద్రవ్యాలు ఇక్కడ పట్టుబడ్డము, తర్వాత దీనికి సంబంధించినటువంటి కూపిలాగుతున్నటువంటి సందర్భాలను మనము ప్రతిరోజు కూడా మనము వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఈ బుధవారం తెల్లవారుజామున ఏదైతే ఘన సంబంధించినటువంటి ఒక మహిళ నుంచి భారీగా కూడా దాదాపు 35 కోట్ల విలువైనటువంటి 3.186 కిలోల కొకైన్ ను ఇంటెలిజెన్స్ నిఘా విభాగము ఆమె నుంచి స్వాధీనం చేసుకుంది. ఆమె దాదాపు ఏదైతే మనకు ఖతార్ నుంచి ఆమె దోహా నుండి ఆమె బెంగళూరుకు చేరుకోవడంతో ముందస్తు సమాచారంతో ఆమెని పోలీసులు ఇంటరాగేషన్ ప్రారంభించారు. అయితే ముఖ్యంగా ఏదైతే గతంలో కూడా మనకు దక్షిణాఫ్రికా అనుకోవచ్చు, అటు బ్యాంకాక్ నుంచి కూడా పలు సందర్భాల్లో అక్కడ నుంచి వచ్చేటటువంటి వ్యక్తుల నుంచి కూడా దాదాపు ఒక 3-4 నెలల నుంచి కూడా భారీగా ఒకసారి 38 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణాఫ్రికాకు సంబంధించినటువంటి వ్యక్తి నుంచి కూడా మరి దాదాపు రీసెంట్ గా మనకు హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఒక మహిళ నుంచి కూడా 6 లక్షల విలువైనటువంటి కొకైన్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇది దాదాపు ఒక 4-5 నెలల నుంచి కూడా భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు. డిసెంబర్ లో ఒక విదేశీయుడు ఒక కీలకమైనటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడము, అతడే దీనికి అంతటికి కూడా మూల కారణము అన్నటువంటిది కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఆ విదేశీని పేరు మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు. అయితే ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే మనకు డిసెంబర్ లో అరెస్ట్ చేసిన తర్వాత జనవరి తర్వాత ఫిబ్రవరి నుంచి కూడా ముందస్తుగా ఏదైతే కొకైన్ మాదక ద్రవ్యాలు అనుకోవచ్చు, ఇతర ఏ స్మగ్లింగ్ జరుగుతున్నటువంటి సమాచారము ఈ విదేశీయుని దగ్గరగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ స్మగ్లింగ్ వ్యవహారాల్లో ముఖ్యంగా కీలకమైనటువంటి వ్యక్తిగా ఈ విదేశీయుడు నుంచి సమాచారం రాబడుతూ ఉన్నారు. దుర్గా. థ్యాంక్ యూ కళ.